లాహోర్తో పాటు కరాచీలోనూ బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. దాంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో భారతే ఈ పేలుళ్లకు పాల్పడుతుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. మరోవైపు అటు కరాచీలోని జిన్నా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే లాహోర్ సహా పలు గ్రామాల్లో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. సందీప్, ఒకవైపు భారత్ మొత్తంగా కూడా పాకిస్తాన్ అసదిగ్బంధనం చేసిందని చెప్పవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ లోని ప్రధాన నగరాలను అన్నిటిపైన పట్టు సాధించింది. ఒకవైపు డ్రోన్ దాడులు, మిజైల్స్ తోని పాకిస్తాన్ మొత్తంగా కూడా దిగ్బంధనం చేసి పాకిస్తాన్ ఆత్మరక్షలో పడేసినట్టుగా చేసింది. ఇప్పటికే లాహోర్ ఉదయం నుంచి చూసుకుంటే కూడా లాహోర్, కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్, కరాచీ లాంటి ప్రధాన నగరాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో భారత్ సంబంధించినటువంటి విమాన దాడులు కావచ్చు, అదేవిధంగా డ్రోన్లతో అక్కడ దాడులు జరుపుతా ఉన్నారు, బాంబు పేలు జరుపుతా ఉన్నారు. దీనికి ప్రధానంగా ఏంటంటే నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత తీవ్రవాదం టార్గెట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందో భారత్, దానికి కౌంటర్ గా పాకిస్తాన్ భారత్ లోని ఒక 15 నగరాలను టార్గెట్ చేస్తూ మిజైల్స్ తోటి దాడికి దిగాలనుకుంది. సో దీన్ని పసిగట్టినటువంటి భారత్ భద్రతా బలగాలు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మొత్తం కూడా నాశనం చేశారు. సో దీంతో ఆ డ్రోన్ల దాడితో లాహోరు కౌంటర్ అటాక్ గా లాహోరు, కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి తో పాటుగా మొత్తంగా కూడా పాకిస్తాన్ లోని మిగతా నగరాలపై ఒక డ్రోన్లతో దాడులు జరిపారు, బాంబు పేలు జరిపారు. ముఖ్యంగా ఎక్కడైతే లాహోర్ లో ఎయిర్పోర్ట్లు ఉందో అదేవిధంగా లాహోర్, కరాచీ ఎయిర్పోర్ట్లు, ఇస్లామాబాద్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లు అన్నిటిగా మూసివేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో కానీ ఉన్నట్టుండి ఇప్పుడు ఆ కరాచీకి సంబంధించి కంప్లీట్ గా జనాలు కరాచీ, లాహోర్ లో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది ఈ దాడుల్లో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వణికిపోతున్నారని చెప్పి మనకు విజువల్స్ కూడా తెలుస్తున్నాయి. పొద్దున్న నుంచి పెద్ద ఎత్తున అంబులెన్సులు కావచ్చు, పోలీస్ సైరన్లతో మోతం మోగుతోంది. ఎమర్జెన్సీ ప్రకటించారు. పాకిస్తాన్ అంతా కూడా ఎమర్జెన్సీ నడుస్తా ఉంది. ఇదే సందర్భంలో పాకిస్తాన్ కూడా భారత్ పై కవ్వింపు చర్యలు పాల్పడుతా ఉంది. ఇప్పుడు కాసేపటి క్రితమే ఒక పాకిస్తాన్ కు సంబంధించినటువంటి మిజైళ్లతో జమ్మూ కాశ్మీర్ పై విరుచుకుపడుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పాక్ సరిహద్దుగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కావచ్చు, రాజస్థాన్ పై మిజైళ్లతో దాడి జరుగుతుందని తెలుస్తోంది. వీటిలో కొన్ని దాదాపు 8 మిజైళ్లను వదిలినట్టుగా తెలుస్తోంది. వాటిలో 4 మిజైల్స్ ను భారత్ డియాక్టివేట్ చేసి న్యూట్రలైజ్ చేసేసింది. అంటే వాటిని మొత్తంగా వాటి ఎఫెక్ట్ తగ్గింది. కానీ కొన్ని మిగతావి మాత్రం 4 కొంత విధ్వంసం, వాటి వల్ల కొంత నష్టం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి కొంత అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ సంబంధించినటువంటి జైస్మీర్ లో తో పాటుగా జమ్మూ కాశ్మీర్ లో ఒక ఏకదారిగా ఒకేసారిగా ఈ యొక్క మిజైళ్ల వర్షం కురిసింది. పఠాన్కోట్, అదే విధంగా పఠాన్కోట్ ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా ఈ దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. సో మరి కాసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందుతోంది. ఎటే టైంలో జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ సంబంధించినటువంటి రెండు ప్రాంతాలను టార్గెట్ చేసి దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. సో పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ కూడా ఇప్పటికే అయ్యేలాంటి ప్రకటించింది. డిఫెన్స్ నుంచి కూడా పూర్తి స్థాయి సమాచారం తెప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి పాకిస్తాన్ పై ఖచ్చితంగా కౌంటర్ అటాక్ ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రతిక్షణం తీవ్రవాదులు అడ్డు పెట్టుకుని భారత్ పై దాడులు దిగుతుంది. ఇక భారత్ కూడా డైరెక్ట్ గా ఇప్పటి వరకు చూస్తా ఆ డ్రోన్లతో దాడి జరిగింది. ఇక భారత్ ఏకంగా రంగంలోకి దిగబోతుందని తెలుస్తా ఉంది. సో ఇప్పుడు సాయంత్రం జరిపిన దాడితో, కాసేపటి క్రితం జరిపిన దాడితో మిజైళ్లతో పాకిస్తాన్ భారత్ పై విరుచుకుపడడంతో ఇక పూర్తి స్థాయిలో యుద్ధానికి మొదలైంది. ఇక భారత్ రంగంలో పూర్తి స్థాయిలో దిగబోతున్నట్టుగా అంచనాలు వెలువడుతా ఉన్నాయి. మరి ఇప్పటి వరకు వేచి చూస్తూ సమన్వయంతో, ఓపికతో ఉన్నటువంటి భారత్ ను పాకిస్తాన్ మరోసారి రెచ్చగొడతా ఉంది. సో తీవ్రవాదాలను అడ్డుపెట్టుకోకుండా ఈసారి ఏకంగా ఒకవైపు దొంగ కన్నీరు గారుస్తూనే, ముసలి కన్నీరు గారుస్తూనే తీవ్రవాదంపై మరోసారి భారత్ పైకి తెగబెడతా ఉంది. సో ఇప్పుడు సాయంత్రం కాసేపటి క్రితం జరిగిన దాడిని మాత్రం చాలా సీరియస్ గా తెలుస్తా ఉంది. మొత్తంగా కూడా ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించిన మెయిన్ సిటీస్ టార్గెట్ గానే మరికొద్ది గంటల్లోనే భారత్ వైమానిక దాడులకు దిగబోతా ఉంది తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాఫెల్ యుద్ధ విమానాలతో మరి కాసేపట్టిన ఒక పెద్ద మేజర్ సిటీ లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ ఈ 3 నగరాల్లో ఒక సిటీని టార్గెట్ చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో పెద్ద ఎత్తున బాంబుల వర్షం భారత్ నుంచి పాకిస్తాన్ పై ఉండబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే డైరెక్ట్ గా ఈసారి జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా రాజస్థాన్ టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ బలగాలు విరుచుకుపడ్డాయి, మిజైల్స్ ప్రయోగం చేసింది. ఇక దీంతో భారత్ నిజంగా ఇక ఓపిక నశించినటువంటి భారత్ నేరుగా రంగంలోకి దిగి డైరెక్ట్ అటాక్ దిగబోతున్నట్టుగా తెలుస్తా ఉంది.
దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే పెద్ద మేజర్ బ్రేకింగ్ ఒకటి రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పటికే ఆర్మీ భద్రతా బలగాలు కూడా మనకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్టు తెలుస్తా ఉంది. ఆ జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ సంబంధించిన సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున కాల్పులు బాంబుల వర్షం మోతం అవుతా ఉంది. ఆ రాజస్థాన్ పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన పూర్తి స్థాయిలో బ్లాక్అవుట్ నడుస్తా ఉంది. ఎక్కడికెక్కడ లైట్లు ఆర్పేస్తూ చిమ్మని చీకటి అలుముకున్నాయి. ఆ చిమ్మని చీకట్లో కాల్పుల మోత బాంబుల వర్షంతో దద్దరిల్లిపోతుందని చెప్పవచ్చు. సో ఇది వైపు ఇలా ఉండగానే ఒకవైపు పాకిస్తాన్ ఈ సాయంత్రం జరిపినటువంటి ఆ దాడి ఘటన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. భారత్ నుంచి కేంద్ర హోంశాఖ ముందు నుంచి కూడా ఏదైతే అంచనా వేస్తుందో పాకిస్తాన్ నుంచి ఎలాంటి అటాక్ ఉంటుందో ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ రకంగా కొనసాగుతుంది. దానికి సంబంధించే ముందు జాగ్రత్తగా గత 3-4 రోజులుగా కేంద్ర హోంశాఖ ప్రజలందరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్నటి దానికి సజీవ సాక్ష్యం నిన్నటి మాక్డ్రిల్ అని చెప్పవచ్చు. మాక్డ్రిల్ లో ఏ తరహా జరిగిందో ఇప్పుడు అదే పరిస్థితి వస్తా ఉంది. సో ఇది ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాల అనుగుణంగా మార్గదర్శకాలకు అనుగుణంగా మనం ప్రతి ఒక్కరు ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇది భారత యావత్ జాతికి సంబంధించిన సమస్య కాబట్టి పాకిస్తాన్ ఎదుర్కోవడంలో అందరం ఒక్కతాటిగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలకు అనుగుణంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. సో కొంతమంది నిర్లక్ష్యం చేసినా దాని ఫలితం ఎలా ఉంటుంది? ఎందుకంటే సరిహద్దు ప్రజలు కూడా గత 3-4 రోజుల నుంచి ఎల్ఓసి పాకిస్తాన్ సరిహద్దులో అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ముందే హెచ్చరించినా ఇంకా కొంతమంది ఉండిపోయారు. దాంతో భాగంగానే నిన్న పాకిస్తాన్ సంబంధించి నిన్న జరుగుతున్న కాల్పులో 15 మంది చనిపోయారు, 50 మందికి పైగా గాయాలయ్యాయి. సో ఇప్పుడు ఈ రోజు కూడా సాయంత్రం కూడా మరికొంత క్షిపణి ప్రయోగాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది పాకిస్తాన్. సో దానికి సంబంధించి మరి కాసేపట్లో ఎంత డ్యామేజ్ జరిగింది, ఏం జరిగింది అనేది మాత్రం మరి కాసేపట్లో అందరూ ఉంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. आवाज कोई नहीं आया, बड़ी आवाज। मैं अंदर ही। वालेकुम सलाम, कितना बड़े हो?